ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన, శ్రేష్టమైన, అతి మనోహరమైన, సర్వోత్కృష్టమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తూ ఉన్నాను. గత అనేక దినాలుగా మనం గమనిస్తూ వస్తూ ఉన్నాం క్రైస్తవ సమాజంలో సిద్ధాంతాల గలిబిలి గందరగోళం అనేది చోటు చేసుకుని ఉందన్నమాట. ప్రాముఖ్యంగా BOUIకి సంబంధించిన వారు, అలాగే COC చర్చ్ ఆఫ్ క్రైస్ట్ లో అనేక మంది బోధిస్తున్నటువంటి బోధలు వాక్య విరుద్ధమైనవని, లేఖన విరుద్ధమైనవని, యేసు ప్రభు వారు గాని, ప్రవక్తలు గాని, అపోస్తలు గాని, శిష్యులు గాని బోధించినటువంటి బోధలను వారి సమాజంలో బోధిస్తున్నారు. మనకందరికీ తెలుసు. ఈ మధ్య మరి తెరకెక్కినటువంటి వివాదం ఏమిటి అని అంటే, యేసు ప్రభు వారి యొక్క దైవత్వమును గురించి, ఆయన ఉన్నవాడా కాదా అనే దాని గురించి చాలా రోజులు వివాదం నడిచింది. అలాగే ఆయన త్రిత్వంలోని ఒక వ్యక్తియా కాదా అనే దాని గురించి కూడా వివాదం జరిగింది. అలాగే అసలు దేవుడు త్రిత్వమై ఉన్నాడా, ఏకత్వమై ఉన్నాడా అనే విషయం మీద కూడా ఎన్నో చర్చోపచర్చలు మరి సమాజంలో జరుగుతూ ఉన్నాయి. ఈ పరంపరలో, ఈ క్రమంలో మనము కూడా ఉన్నవారమని, మనము కూడా దేవునికి పుట్టిన వారమని, దేవుడు మనల్ని కన్నాడని, ఆదాములో మనము కూడా ఒకప్పుడు ఉన్నామని, ఆదాములోకి రాకముందు దేవుని దగ్గరే ఉన్నామని, తరతరముల నుండి మనకు ఆయన నివాస స్థలమని, ఇలాంటి ఎన్నో బోధలను మరి చెప్పుకొస్తూ వస్తున్నటువంటి విషయం మనకందరికీ తెలిసిందే. అయితే ఇలా మనము కూడా ఉన్నవారమే, మనము కూడా దేవునిలో ఉన్నవారమే, ఆదాములో ఉన్నవారమే, ఆదాము నుంచి వచ్చిన వారమే, దేవుడు మనల్ని కన్నాడు అని నిరూపించే క్రమంలో BOUIకి సంబంధించినటువంటి చాలా మంది, ఉపేంద్ర గారు కానివచ్చు, సంతోష్ కుమార్ గారు కానివ్వండి, రాజేంద్ర గారు కానివ్వండి, మళ్ళీ ప్రసన్న బాబు గారు కానివ్వండి, అలాగే చిన్న చిన్న స్థాయిలో ఉన్నటువంటి, అంటే ప్రిన్సిపల్స్ స్థాయిలో ఉన్నటువంటి మరి ఖమ్మం నుంచి రాంబాబు గారు కానివ్వండి, నరేష్ గారు కానివ్వండి, ఇట్లాగే వాళ్ళలో మరి స్టూడెంట్స్ కానివ్వండి, వీళ్ళందరూ యూట్యూబ్లో మాట్లాడుతున్నటువంటి విషయాలన్నింటినీ చూస్తే వీళ్ళు చెప్తున్నటువంటి విషయం ఒకటే అనమాట. ఏంటి అని అంటే, మనము కూడా ఆదాములో ఉన్నవారమే అనే కన్క్లూజన్కి వచ్చారండి ఫైనల్ గా. మనము ఆదాములో ఉన్నవారమే, తండ్రుల గర్భాలు దాటుకుంటూ వస్తున్నాము, దేవుడు మనల్ని కన్నాడు అని చెప్పే క్రమంలో వారు అంతకుముందు చేసినటువంటి పాత బోధ ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు కూడా అదే బోధిస్తున్నారు అనుకోండి, అది చాలా కాలం క్రిందట దాని మీద ఒక వివాదం రేకెత్తింది అనమాట. అప్పుడు క్రైస్తవ సమాజంలో ఒక గలిబిలి మరి సృష్టించబడి దాని మీద అనేక డిబేట్లు, చర్చోపచర్చలు జరిగాయి అనమాట. యూట్యూబ్ అంతా మారుమరోగిపోయింది. ఆ విషయమే జన్మ పాపం అనే విషయం. జన్మ పాపం లేదు అని BOUI వాళ్ళు కానీ, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ లో చాలా మంది కానీ మరి బోధిస్తా ఉన్నారు. అందరికి తెలిసినటువంటి విషయమే అనమాట. అయితే వాళ్ళు జన్మ పాపము మనిషికి లేదు అని అప్పుడు వాదించారు. ఇప్పుడు కూడా అదే స్టాండ్ మీద ఉన్నారు BOUI వాళ్ళు కూడా. అయితే ఈ రోజు వాళ్ళు ఏ వాదన అయితే చేస్తున్నారు, మనం ఆదాములో ఉన్నాము, దేవునిలో ఉన్నాము, దేవునికి పుట్టాము, మనం కూడా కుమారులం, మనం కన్న కుమారులం, ఇలాంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, ఈ విషయాన్ని నిరూపించటం కోసం వాళ్ళు చేసే క్రమంలో, వాళ్ళు చేసే ప్రయత్నంలో వాళ్ళు తవ్వుకున్నటువంటి గోతిలో వాళ్లే పడ్డట్టుగా, అంతకుముందు వాళ్ళు జన్మ పాపం గురించి ఏదైతే విషయమో బోధించారో ఇప్పుడు దానికే వ్యతిరేకంగా ఇప్పుడు బోధించే పరిస్థితి వచ్చింది. అంటే వాళ్ళ బోధ వాళ్ళకే అడ్డు తగులుతుంది. అంతకుముందు చెప్పిన బోధకు ఇప్పుడు చెప్తున్న బోధ రివర్స్ అయిపోయింది అనమాట. అంటే వాళ్ళ బోధనే వాళ్లే ఖండించుకునే పరిస్థితి వచ్చింది. వాళ్ళ కాళ్ళకు వాళ్లే బంధాలు వేసుకునే పరిస్థితి వచ్చింది. ఒక మాటలో చెప్పంటే వాళ్ళు త్రవ్వుకున్న గోతిలో వాళ్లే పడ్డట్టుగా అలాంటి పరిస్థితి వాళ్ళకి దాపురించింది అనమాట. ఇట్లా జరుగుతుంది నిజానికి వాళ్ళు ఊహించి ఉండకపోవచ్చు. కానీ దీన్ని నిరూపించే క్రమంలో అంతకుముందు చెప్పిన దానికి రివర్స్ గా వాళ్లే మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఏంటది రివర్స్ గా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి అని అంటే, మనము ఆదాములో ఉన్నామంటున్నారు. మనము ఆదాములో ఉన్నాం, పుట్టక ముందు ఆదాములో ఉన్నాం, ఆదాములో దేవుని దగ్గరికి వచ్చాం, అందుకే ఆదాము దేవునికి కుమారుడు అయ్యాడు అంటే విషయాలన్నీ చెప్పుకొస్తూ వస్తున్నారు కదా. మరి మనము ఆదాములో ఉన్నట్టయితే మరి దానికి రిఫరెన్స్ ఏంటండి, రుజువు ఏంటి అనే దానికి వాళ్ళు చెప్పే రిఫరెన్స్ మనకందరికి తెలిసింది. ఒకసారి మనం చూద్దాం. హెబ్రీ పత్రిక వాళ్ళకు బాగా ఇంపార్టెంట్ వచనం అన్నమాట ఇది. వాళ్ళు ఆ సిద్ధాంతానికి మనం ఆదాములో ఉన్నాము, ఆదాము నుంచి వచ్చాము అనే దానికి వాళ్ళు చూపించే వాళ్ళ స్ట్రాంగ్ ఎవిడెన్స్ వాళ్ళ దృష్టిలో ఏదంటే ఇదే అనమాట. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో మనం చూస్తే 10వ వచనాన్ని 9-10 చదువు. అంతేకాక ఒక విధమును చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొను లేవియు అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చెను. ఏలయనగా మెల్కీసెదకు అతని పితరుని కలుసుకొనున్నప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. చూడండి, మెల్కీసెదకు అతని పితరుని అంటే అబ్రహామును కలుసుకున్నప్పుడు, అబ్రహాము మెల్కీసెదకు 10వ వంతు ఇచ్చాడు కదా ఆదికాండంలో. అబ్రహాము ఆ యుద్ధం చేసి 5 రాజులను జయించి లోతును ఆస్తిని మొత్తాన్ని తీసుకొని వస్తున్నప్పుడు మెల్కీసెదకు కలిసినప్పుడు అబ్రహాము 10వ వంతు ఇచ్చిన సందర్భం మనకందరికి తెలుసు కదా.
అబ్రహాము మెల్కీసెదకు 10వ వంతుని ఇచ్చినప్పుడు అబ్రహాము గర్భంలో లేవి కూడా ఉన్నాడు కాబట్టి ఈ రోజు లేవీలే కదా ఇశ్రాయేల్ అందరి దగ్గర నుంచి దశం భాగం తీసుకునేది. అందరి దగ్గర నుంచి దశం భాగం లేవీలు తీసుకుంటున్నారు. అందరి దగ్గర నుంచి దశం భాగం తీసుకుంటున్నటువంటి లేవియే ఒకప్పుడు అబ్రహాము గర్భంలో ఉన్నాడు కాబట్టి అబ్రహాము దశం భాగాన్ని ఇచ్చాడంటే లేవి కూడా ఇచ్చినట్టే అని దీని మీద పాఠం చెప్తూ చూసారా అప్పుడు అబ్రహాము గర్భంలో లేవి ఉన్నాడు కదా, అబ్రహాము దశం భాగం ఇచ్చాడు మెల్కీసెదెకునంటే లేవి కూడా ఇచ్చినట్టే కదా అని ప్రూవ్ చేస్తూ మనం ఉన్నవారము తండ్రుల గర్భాలు దాటుకుంటూ వచ్చాము, మరి ఆయనే ఉన్నప్పుడు లేవి ఉన్నాడు, అబ్రహాంలో మనం ఉన్నాం కదా, మనం అందరం ఆదాంలో ఉన్నాం కదా అని వాళ్ళు నిరూపించే వాళ్ళకి స్ట్రాంగ్ ఎవిడెన్స్ వాళ్ళు చూపించేది ఇదిగో ఈ మాటే అన్నమాట. మరి ఈ మాటే చూపిస్తే సరే ఆ స్టాండ్ మీదే కాసేపు ఉండండి. మరి మనం అందరం అబ్రహాంలో ఉంటే అబ్రహాము దశం భాగాన్ని ఇచ్చాడంటే మరి అబ్రహాంలో ఉన్న లేవియే ఇచ్చినప్పుడు మనం కూడా దశం భాగం ఇచ్చినట్టే కదా. మరి ఆ లెక్కన మనం అందరం ఆదాంలో ఉన్నామంటున్నారు కదా, మీరు ఆదాంలోంచి వచ్చాం, ఒక వ్యక్తి నుంచి వచ్చామంటున్నారు కదా, తండ్రుల గర్భాలు దాటుకుంటూ వచ్చామన్నారు కదా. మరి ఆదాములో మనం ఉన్నప్పుడు ఆదాము పండు తిన్నప్పుడు ఆదాము పాపం చేసినప్పుడు మరి లోపల ఉన్న మనం కూడా తిన్నట్టే పాపం చేసినట్టే కదా. మరి జన్మ పాపం అతను చేశాడు కాబట్టి అతని ద్వారా మనకు కూడా జన్మ పాపం సంక్రమించినట్టే కదా. మరి ఈ విషయాన్ని ఒప్పుకుంటారా అంటే అబ్బాయి ఇక్కడికి వచ్చాక ఒప్పుకోరు. అసలు ఇట్లా జరుగుతుందని వాళ్ళు కల్లో కూడా ఊహించి ఉండరు. మనం ఆదాములో ఉన్నామని నిరూపించడానికి ఇన్ని వచనాలు రిఫరెన్స్లు ఎత్తి వాళ్ళు వాదిస్తున్నప్పుడు ఇది మన జన్మ పాపం లేదు అనే సిద్ధాంతానికి రివర్స్ అయిద్దేమో అని జనరల్గా వాళ్ళు ఊహించి ఉండరు. ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలక పరిస్థితి అయిపోయింది. ఈ బోధను ఈ సిద్ధాంతాన్ని నిరూపించబోయి అసలు సిద్ధాంతానికే వాళ్ళకి ఎసరు వచ్చింది. ఇప్పుడు దీన్ని నమ్మవుతే దీన్ని నమ్మించగలిగితే ఇప్పుడు అది కూడా రైట్ అని ఒప్పుకోవాల్సిన పరిస్థితి వాళ్ళకి వచ్చింది. అందుకే ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ సిద్ధాంతాలైనా అలాగే ఉంటాయి. వాళ్ళు చెప్పిందే వాళ్ళకే రివర్స్ వస్తుంది అనమాట. మరి ఇప్పుడు ఆదాములో మనం అందరం ఉన్నట్టే, ఇది ఆదాము పండు తిని పాపం చేస్తే మనం అందరం చేసినట్టే, మరి మనందరికి జన్మ పాపం ఉన్నట్టే కదా. మరి ఆ విషయాన్ని మీరు ఎందుకు ఒప్పుకోరు? ఆ విషయాన్ని ఒప్పుకోవట్లేదంటే మరి మనం లేమా? మరి మనం లేమన్నా చెప్పండి. మరి మనం ఉంటే మనం పాపం చేసినట్టే కదా, మనం పండు తిన్నట్టే కదా. అబ్రహాము గర్భంలో ఉన్న లేవియే అబ్రహాం ఇస్తే లేవి కూడా ఇచ్చేసినట్టయితే మరి ఆదాము గర్భంలో మనం కూడా ఉంటే మీరు చెప్పినట్టుగా మరి ఆదాము పాపం చేసినప్పుడు పండు తిన్నప్పుడు మనం కూడా తినేసినట్టే కదా, మనకు జనపాపం వచ్చేసినట్టే కదా. మరి అక్కడేమో దీన్ని ఒప్పుకోరా, ఇక్కడేమో మనం ఉంటామంటారా? ఎట్లా అంటే డబుల్ స్టాండర్డ్ కాదు ఇది, ద్విమనస్కు కాదు ఇది, చంచల మనసు కాదు ఇది. ఒక దాని మీద స్టాండ్ అవ్వకుండా అవసరానికి ఒక బోధ, పరిస్థితిని బట్టి ఏది బట్టి అది మార్చేసుకుంటూ వెళ్తారా? మరి ఆ లెక్కన జన్మపాపం ఉంది కదా, మరి ఒప్పుకోండి. మరి ఇప్పుడైనా జన్మపాపం ఉందని మీరే చెప్తున్నారు, మీ లేఖనాలు మీకు రివర్స్ వస్తున్నాయి. వీళ్ళు జన్మపాపం ఉంది అంటానికేనండి బైబిల్ గ్రంథంలో ఇంకొక స్ట్రాంగ్ ఎవిడెన్స్ అన్నట్టుగా వాళ్ళు చూపించే ఒక వచనం ఉందండి, చూద్దాం ఒకసారి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. ప్రతి వాడు ఈ యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థులు మొన్న వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ బైబిల్లో ఇదిగో ఈ వచనం మీరు చూసారా, ఇది మీకు తెలుసా అని కామెంట్ పెడతారండి. వీళ్ళు మొన్న 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితం వచ్చిన వీళ్ళే ఈ మాట ఉంది అని వాళ్ళకే తెలిసినప్పుడు 30 సంవత్సరాల నుంచి బైబిల్ గ్రంథాన్ని చదువుతున్న మాకు తెలవదా బైబిల్ గ్రంథంలో ఆ వచనం ఉందని? బైబిల్ చదివినప్పుడు అది మాకు తెలియదా? కానీ వాళ్ళు ఏంటంటే అమాయక, ఇదేదో మనకు తెలియనట్టుగా, వాళ్ళకు మాత్రమే తెలిసినట్టుగా, అసలు తెలివే సరిగా రాదు. మీకు బైబిల్ గ్రంథం ఇంకేం అర్థమైంది చెప్పండి. ఇక్కడ చూద్దాం ఒకసారి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనంలో ఈ మాటను చూపించి అందరూ మనలో జన్మ పాపం లేదు అని చెప్తున్నారు. ఏమని? ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. ఇక్కడ చూడండి, దేవుడు నరులను ఎలా పుట్టించాడంట? యథార్థవంతులుగా పుట్టించను. ఇదిగో ఇక్కడ కూడా వాళ్ళు చెప్పిన దానికి రివర్స్ లో ఉంది. ఏమని తెలుసా? దేవుడు మనల్ని కన్నాడు అన్నారు కదా, కనలేదు, పుట్టించాడు. ఆయన గర్భాన పుట్టలేదు, మనల్ని తల్లి గర్భంలో ఆయన పుట్టించాడు. అక్కడ క్లియర్ గా ఉంది చూడండి. దేవుడు నరులను యథార్థవంతులుగా కనెను అనలేదు, అక్కడ పుట్టించెను. అయితే పుట్టించడం ఎలా పుట్టించాడంట? యథార్థవంతులుగా. అవును, యథార్థవంతులుగా పుట్టించారు. ఎవరు కాదన్నారు దాన్ని? యథార్థవంతులు అంటే ఏంటి? పాపం లేని వారుగానా? యథార్థవంతులు పాపి ఒకటేనా? పాపం చేయటం యథార్థవంతంగా ఉండటం ఒకటేనా? యథార్థవంతులు అంటే అర్థం ఏంటి? పాపం లేని వారుగా చేశానని దాని అర్థం వస్తుందా? దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాను. యథార్థత అంటే ఏంటి? నిజాన్ని మాట్లాడటం, నిజాన్ని ఒప్పుకోవటం. ఒక దొంగ దొంగతనం చేశాడు అంటే పాపం చేసినట్టుగా. దొంగిలించవద్దు అన్నాడు, దొంగతనం చేయడం పాపమే కదా అది. ఒక వ్యక్తి దొంగతనం చేసి ఆ దొంగతనం చేసిన తర్వాత చేసిన వ్యక్తి చాలా, ఎవరి ఇంట్లో అయితే దొంగతనం చేశాడో అతను చాలా కటిక పేదవాడని, పాపం అతనికి వెనక ముందు ఎవరు లేరని తర్వాత తెలుసుకున్న తర్వాత వచ్చి తాను చేసిన దొంగతనాన్ని యథార్థంగా ఒప్పేసుకున్నాడు. అవునండి, నేను దొంగతనం చేశాను, తప్పు అయిపోయిందని ఒప్పుకున్నాను అనుకోండి. అది యథార్థత అంటే. దొంగతనాన్ని అంటే చేసిన దాన్ని ఒప్పుకోవటం ఏదైతే ఉందో అది యథార్థత. అలా యథార్థంగా ఒప్పుకునే వ్యక్తిగా దేవుడు నరులను చేశాడు. కానీ ఒప్పుకోకుండా దాచిపెట్టుకొని లోపల యథార్థంగా నడవట్లేదు, వివిధ తంత్రాలు కల్పించుకున్నారు.
ఇప్పుడు దొంగతనం చేసి నేను చేశానని యథార్థంగా ఒప్పుకున్నంత మాత్రాన అతను పాపం చేయకుండా ఉండనట్లేనా? అతను పాపి కాకుండా పోతాడా? యథార్థంగా ఒప్పేసుకున్నాడు, నేను దొంగతనం చేశాను, లేదా నేను విచారం చేసిన వ్యక్తి యథార్థంగా ఒప్పేసుకోవచ్చు, నేను విచారం చేశానని. అది యథార్థత, ఒప్పుకోవడం యథార్థత. అంతేగాని అతను చేసిన పాపం పాపంగానే ఉంటది కదా. ఒప్పుకోవటం వేరు, పాపిగా మారటం వేరు. జన్మతః పాపం మనుషులకు సంక్రమిస్తుంది అని బైబిల్ గ్రంథం చెప్తుంటే, ఏ వ్యక్తి కూడా పరిశుద్ధిగా పుట్టట్లేదని బైబిల్ గ్రంథం చెప్తుంటే, మీరు ఆ మాటను తీసుకెళ్లి దేనికి యాడ్ చేస్తున్నారు? యథార్థవంతులుగా పుట్టించడం. ఎవరు కాదన్నారు? పవిత్రులుగా పుట్టించడం లేదు, అక్కడ యథార్థవంతులుగా పుట్టించాడు. యథార్థాన్ని ఒప్పుకునేవారుగా పుట్టించాడు. యథార్థత వేరు, పవిత్రత వేరు. అర్థం చేసుకోండి ఈ విషయాన్ని. అందుకే తెలుగు సరిగా నేర్చుకోండి అనేక సార్లు చెప్పవలసి వస్తుంది. అలా చెప్పవలసి వస్తున్నందుకు చింతిస్తున్నాం కూడా ఒక రకంగా. బైబిల్ని సరిగా చదవటం నేర్చుకోవాలి. ఏమంటున్నారు జనపాపం విషయంలో మాట్లాడుతూ? మనుషులందరూ యథార్థంగా అంటే పరిశుద్ధులుగా పుడుతున్నారు. పుట్టిన తర్వాత చుట్టూ ఉన్నటువంటి లోకాన్ని చూసి, మన చుట్టూ ఉన్నటువంటి దురాత్మలు వ్యక్తిని ప్రేరేపించడం వల్ల, శరీరాశను లోకాశను మనలో రేకెత్తించడం వల్ల మనం పాపం చేసి పాపులుగా అయ్యాము, అంతేగాని పుట్టుకతో కాదు అని వాదన చెప్తా ఉన్నారు. అసలు ఈ వాదన గురించి అనేక సార్లు ఎన్నో విషయాలు మనం చెప్పాము, పెద్దలు కూడా చాలా మంది మాట్లాడారు. అయితే ఒక్క రిఫరెన్స్ మాత్రమే చూపిస్తాను. ఎక్కువ కూడా అసలు ఈ సిద్ధాంతం తప్పని కొట్టేయడానికి ఎన్నో రిఫరెన్స్ కూడా అవసరం లేదు. సింగిల్ ఒక్క రిఫరెన్స్ నేను చూపిస్తే నేను ముగించేస్తాను. చూడండి ఒకసారి, యోబు గ్రంథం 14వ అధ్యాయం ఒకసారి తీయండి. 4వ వచనం చూడండి. ఒక్క రిఫరెన్స్ చాలు ఆ సిద్ధాంతం అంతా తప్పని కొట్టి పారేయటానికి. యోబు గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం. పాప సహితునిలో నుండి పాప రహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడును పుట్టనేరడు. పాప సహితునిలో నుండి పాప రహితుడు అంటే పాపము చేసిన వ్యక్తిలో నుంచి పాపము లేని వ్యక్తి పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడును పుట్టనేరడు. ఇక్కడ ఏం చెప్తుంది బైబిల్ గ్రంథం? పాపము చేసిన వ్యక్తి అంటే ఆదాములో నుంచి పుట్టుకొస్తున్నటువంటి మానవ జాతి అంతా, ఎందుకంటే ఆదాము నుంచి సమస్త మానవ జాతి పుట్టారు కదా. మరి పాపం చేసిన వ్యక్తిలో నుంచి పాపము లేని వ్యక్తి పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడును పుట్టనేరడు. అసలు పుట్టుకే జరగదని బైబిల్ చెప్తుంటే, నువ్వు పుట్టిన తర్వాత పెద్దోడైన తర్వాత లోకాశలకు లొంగిపోయి సాతాను చేత శోధింపబడి పాపం చేస్తే పాపేంటారేంటి? అసలు పుట్టుకే జరగదురా బాబు అని బైబిల్ చెప్తుంటే, నువ్వు పుట్టిన తర్వాత పెద్దోడైన తర్వాత పాపం చేసే సంగతి మాట్లాడుతున్నావు నువ్వు. అసలు పుట్టటమే అలాగ జరగదంటుంది బైబిల్. అసలు పుట్టుకే జరగదయ్యా, అలాంటి వ్యక్తులు పుట్టటమే జరగదు. వాడు పెరిగి పెద్దవాడి పాపం చేసే తరా సంగతి. అలాగని ఎవడును పుట్టనేరడు. ఇట్ విల్ నెవర్ హ్యాపెన్, ఇట్ కెనాట్ బి హ్యాపెండ్. అసలు జరగదు. పుట్టనేరడు. పుట్టగలిగిన ఎంత మేలు, పుట్టడం జరగదు అని బైబిల్ గ్రంథం చెప్తుంటే, పుట్టినాకండి అందరూ పవిత్రులుగా యథార్థవంతులుగా పుట్టారండి, పుట్టిన తర్వాత పెద్దోడైన తర్వాత అవయవాలు ఎదిగిన తర్వాత సాతాను మనల్ని శోధించిందండి, లోకాశలను మనం చూసి వాటికి లొంగిపోయి పాపం చేశాం కాబట్టి పాపులం అయ్యామండి. ఇంత పెద్ద రాద్ధాంతం చాంతాడంత కొండవీడి చాంతాడంత స్టోరీ చెప్తున్నావు నువ్వు. అసలు పుట్టుకే జరగదని బైబిల్ చెప్తుంటే, పౌలు గారు ఏమన్నా రోమాపత్రిక 7వ అధ్యాయంలో, వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది అన్నాడు. నా అవయవాల్లో ఉన్నట్టు కనబడుచున్నది అంటే అవయవాలు ఎప్పటి నుంచి ఉంటాయి? తడి గర్భములో పిండముగా ఉన్నప్పటి నుంచి అవయవాలు ఉంటాయి కదా. మరి నా అవయవాల్లో వేరొక నియమం ఉంది అన్నాడంటే, అవయవం లేకపోతే నియమం ఉండదు. అంటే అవయవాలలో ఆ నియమం ఉంది అంటున్నాడంటే, అవయవాలు ఎప్పటి నుంచి ఉంటాయి మనకు? అప్పటి నుంచి ఆ నియమం లోపల ఉందనే కదా దాని అర్థం. సో ఇలాగా బైబిల్ గ్రంథం చాలా కరాఖండిగా స్పష్టంగా మానవులందరూ జన్మతః పాప స్వభావంతో మనం పుడుతున్నామని క్లియర్ గా చెప్తూ ఉంటే, వీళ్ళేమో లేదు అని మొన్నటిదాకా వాదించి, ఇప్పుడు మనము ఉన్నవారము ఆదాములో ఉన్నవారము అని చెప్పి ఒప్పించే క్రమంలో ఇప్పుడు చచ్చినట్టుగా అది ఒప్పుకోవాల్సిన పరిస్థితి వాళ్ళకి దాపురించింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంటుంది. సో ఇలాంటి తలతిక్క సిద్ధాంతాలను, ఇవన్నీ కపోల కల్పితము, శుష్క వేదాంతము, ఇది సత్యమే కాదు అసలు. కాబట్టి భక్తులను ఎవరైనా చూడండి, పెద్ద పెద్ద గతించిన తరాల్లో ఉన్నటువంటి మహానుభావులు, వేల మంది లక్షల మందిని రక్షణకు నడిపించినటువంటి పెద్ద పెద్ద భక్తులు, భక్త సింగ్ గారు కానివ్వండి, ఆర్ఆర్కే మూర్తి గారు కానివ్వండి, ఏసన గారు కానివ్వండి, డిజిఎస్ దినకరన్ గారు కానివ్వండి, శిఖామణి గారు కానివ్వండి, మాసిలామణయ్య గారు కానివ్వండి, పిఎం శామ్యుల్ గారు కానివ్వండి, పెద్ద పెద్దల్ని ఎవరైనా తీసుకోండి, జాన్ వెస్లీ గారు కానివ్వండి, మహా సంస్కరణలు తీసుకొచ్చినటువంటి గొప్ప గొప్ప మహానుభావులు, గొప్ప గొప్ప వ్యక్తుల్ని, గతించిన తరాల్లో ఉన్నటువంటి ఎవరైనా తీసుకోండి పెద్దల్ని, వాళ్ళందరూ జన్మపాపం ఉందని చెప్పారు. ఈరోజు వీళ్ళు కొత్తగా వచ్చి జన్మపాపం లేదు అని అంటే, వాళ్ళకంటే గొప్పవాళ్ళ మీరు? వాళ్ళు చేసిన సేవ ఎంత గొప్పదో తెలుసా మీకు? ఎన్ని లక్షల ఆత్మలు రక్షించారో తెలుసా? వాళ్ళు ఎన్ని వేల సంఘాలు కట్టారో తెలుసా? ఎన్ని వందల బుక్స్ రాశారో తెలుసా? ఎన్ని వందల పాటలు రాశారో తెలుసా? వాళ్ళ రచనలు చదివారు అసలు మీరు? వాళ్ళ సాహిత్యం చదివారా మీరు? వాళ్ళందరూ జన్మపాపం ఉందని
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో రాసినటువంటి పురుషోత్తం చౌదరి గారు కానివ్వండి, కేవి జాకబ్ గారు కానివ్వండి, ఎలా పెద్ద పెద్ద మహానుభావులు రాసింది మొత్తం ఏమని రాశారు? జనం పాపం ఉంది అని, పాప స్వభావంలో పుట్టుకతోనే ఉందని చెప్తే ఇప్పుడు మీది మీకే రివర్స్ అయింది. సో దయచేసి అలాంటి తప్పుడు బోధలు బోధించవద్దని ప్రేమపూర్వకంగా క్రీస్తు ప్రేమను బట్టి సహోదర ప్రేమతో నేను మిమ్మల్ని అందరినీ విన్నవించుకుంటున్నాను. దయచేసి సత్యాన్ని నమ్మండి, సత్యం ముందు ప్రతిష్ఠించబడండి. అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది, పరలోక రాజ్యాన్ని నడిపిస్తుంది. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి అనేకుల హృదయాల్లో ఫలింపజేయునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.